డిఎస్సి నియామకాల్లో అవకతవకలు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఆందోళన నిర్వహించారు. జ్యోతిరావు పులే విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ నేతలు, యువజన విద్యార్థి విభాగం నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రాష్ట్రంలో డిఎస్సి అక్రమ నియామకాలు, పరీక్ష లీకేజ్, దాంతోపాటు ఏదైతే నిరుద్యోగ వృత్తి అంశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన చేపడుతుంది. ఈ ఆందోళనలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పేపర్ లీకేజ్ స్కామ్పై విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. రాష్ట్ర మంత్రి లోకేష్ని వెంటనే రాజీనామా చేయమని యావత్ విద్యార్థి లోకం అంతా డిమాండ్ చేయడం జరుగుతుంది. వీరికి సంఘీభావంగా యువత, ఇతర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ప్రజలు కూడా దీనికి మద్దతుగా ర్యాలీలు చేయడం జరుగుతుంది అన్ని ప్రాంతాల్లో కూడా. మరి విద్యార్థులు ఎంతో కష్టపడి ఉన్నత చదువుకోవాలన్న ఆశతో డిఎస్సి పరీక్షలు రాస్తే పేపర్ లీకేజీల వల్ల భారీగా నష్టపోయినటువంటి విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా పాల్పడినటువంటి వైనం చాలా విచారకరం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేసి విద్యార్థి లోకానికి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఈరోజు గ్రామాల్లో ఎన్నో చూస్తూ ఉన్న యువకులందరూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎంత బాధలు పడుతున్నారో, ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేక మా తాలూకా పరిస్థితి మేము కూడా చెప్తుంది ఏంటంటే, మొన్న జరిగిన డిఎస్సి ఆఖరికి ప్యాకాట ఆడుకుంటున్న వ్యక్తులకు కూడా ఇందులో అవకాశం కల్పించడం అంటే ఈ ప్రభుత్వం ఎంతటి యువకుల పట్ల ఎంతటి నీచ పరిస్థితి ఆలోచిస్తుందో మనం ఆలోచించాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు దీని మీద డిబేట్కి రమ్మని. మేము చెప్తున్నాము డిబేట్ కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాలు నిక్కచ్చిగా తెలుస్తున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? మా డిమాండ్ ఒకటే, సిబిఐ ఎంక్వైరీలో నిజాలు తేలాలి. ఎవరైతే నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా నష్టపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయడానికి ఈరోజు మేమందరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉంచున్నాం. మీరు చెప్పండి, ఈ ఆందోళన ఎందుకు చేస్తున్నారు? విద్యార్థులు, యువతకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి? ఈ ఆందోళనకి కారణం గత 2.5 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి అధికారంలో వచ్చిన వెంటనే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. 20-30 లక్షల మంది నిరుద్యోగులు మేము ఆల్రెడీ మా డేటాలో ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణాలు పూర్తిగా మర్చిపోయారు. అలానే డిఎస్సి, మొన్న జరిగినటువంటి డిఎస్సి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దివ్యాంగులకి ఇవ్వాల్సిన రిజర్వేషన్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎక్కడ కూడా మార్కులు లేవు, ఎక్కడ కూడా మెరిట్ లేదు, ఎక్కడ కూడా ఇవ్వవలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అవినీతి పరంగానో, డబ్బుల పరంగానో, ఇష్టానుసారం పరంగానో ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర మంత్రి దిగొచ్చారు. ఎలాగైతే రాజీనామా చేశారో ఈరోజు ఇక్కడ రాష్ట్ర విద్యామంత్రి అయినటువంటి లోకేష్ కంపల్సరీగా రాజీనామా చేయాలి, యువతకు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నారు. విద్యార్థులు, యువత మోసపోయారని ఎప్పటికైనా నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి, శ్రీకాకుళం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.